బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత రిలీజ్ అయిన సాహో సౌత్ లో నిరాశపరిచింది, కానీ బాహుబలితో వచ్చిన ఇమేజ్ వల్ల నార్త్ లో మంచి వసూళ్లు సాధించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ సౌత్ తో పాటు నార్త్ లోనూ బయర్స్ కి నష్టాల్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి మరో బ్లాక్ బస్టర్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆదిపురుష్ చిత్రం నిర్మాణం పూర్తి కాగా ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. 2023 సంక్రాంతి బరిలోకి ఆదిపురుష్ గా రానున్నాడు ప్రభాస్. 3D ఫార్మాట్ లో ఓం రౌత్ రూపొందించిన ఆదిపురుష్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శ్రీరామునిగా ప్రభాస్ ని తీర్చిదిద్దానని ప్రకటించుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. అయితే అనూహ్యంగా RRR లోని అల్లూరి సీతారామరాజు పాత్రని శ్రీరామునిగా భావించి బ్రహ్మరథం పడుతున్నారు నార్త్ లోని ప్రేక్షకులు. తొలి రోజు ఎలాంటి బజ్ లేని RRR ఆ తర్వాత శ్రీరామునిగా రామ్ చరణ్ బావున్నాడంటూ టాక్ రావడంతో క్రమంగా పుంజుకుని 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. గంగూబాయ్ కతియావాడి, బచ్చన్ పాండే, కశ్మీర్ ఫైల్స్ లాంటి హిందీ చిత్రాల కలెక్షన్స్ ని వెనక్కి నెట్టి నంబర్ 1 గా నిలిచింది RRR. రాజమౌళి మ్యాజిక్ తో పాటు శ్రీరామునిగా రామ్ చరణ్ ని హిందీ ప్రేక్షకులు ఆదరించడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. RRR మానియా 3 నెలల పాటు కొనసాగేలా ఉంది. శ్రీరామునిగా రామ్ చరణ్ కి జేజేలు పలుకుతున్న ఉత్తరాది ప్రేక్షకులు ఆ తర్వాత వస్తోన్న శ్రీరామునిగా ఆదిపురుష్ ని ఆదరించడం కష్టం కావచ్చును అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.